హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. రెండవ అన్నవరంగా పిలువబడే తెలంగాణ అన్నవరాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ గుడికి వెళ్ళాలంటే 2 రూట్స్ ఉన్నాయండి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకు స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి చూద్దాము. ఇక్కడ నుండి అయితే దేవాలయానికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా రోడ్డు మీద నుండి వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈ ఆలయము మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో ఉంటుంది. దీన్నే గూడెం అంటారు, గూడెం గుట్ట అని అంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో అయితే మనకు అన్నవరం ఉంటుందండి. ఆ అన్నవరం మొదటి అన్నవరం అయితే ఈ గూడెంలో ఉన్న సత్యనారాయణ స్వామి రెండవ అన్నవరంగా పిలువబడుతుంది. కార్ రూట్ ద్వారా మనం పైకి వస్తే ఇక్కడ స్టెప్స్ అయితే కొద్దిగానే ఉంటాయండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయము గూడెము. ఇలా మనం ముందుకు వస్తుంటే స్టెప్స్ ఉంటాయి కదా, ఈ స్టెప్స్ కొన్నే ఉంటాయి. ఇక్కడ నుండి అయితే 30 మెట్ల దాకా ఉంటాయి. ఈ ఆలయంలో 365 రోజులు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పక్కనే గోదావరి ఉంటుంది. గోదావరిలో స్నానం చేసి భక్తులంతా ఇక్కడికి వస్తారు. స్టెప్స్ పై నుండి పైకి ఎక్కగానే మన కింద నుండి ఇలా గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ నుండే గోదావరి నది కూడా మనకు కనిపిస్తుంది. ఈ గుడి పూర్వము గూడెం గ్రామ వాస్తవుడైన శ్రీ గోవర్ధన పెరుమాళ్ల స్వామి అను చాత్తాద శ్రీ వైష్ణవునికి స్వామివారు స్వప్నంలో కనిపించింది. నేను మీ గ్రామ శివారులో ఉన్న రాట్నపు చెవుల కొండపై వెలిశాను అని చెప్పారు. పెరుమాళ్లు నాకు కలనే కదా వచ్చింది అని ఆ మాటను పట్టించుకోకుండా ఉన్నారు. మళ్ళీ మరునాడు నెక్స్ట్ డే అదే స్వప్నంలో మళ్ళీ రావడంతో శ్రీ పెరుమాళ్లు కొండ దగ్గరికి వెళ్ళి స్వామి వెలిసిన చోటు కోసం వెతకసాగారు. ఎంత వెతికినా స్వామివారి జడ తెలియలేదు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి నన్ను మన్నించి నాకు దర్శనం ఇవ్వు స్వామి అని మనసులో తలుచుకొని నిద్రించారు. మళ్ళీ రాత్రి స్వప్నంలో స్వామి అగుపించి కనబడుతున్న అదే రత్నపు చెవుల కొండపై ఒక చిన్న నీటి కొలను, దానికి దగ్గరలో ఉత్తర దిశగా ఉన్న గుహలో నేనున్నాను అని చెప్పి అదృశ్యమైనారు. తెల్లవారగానే కొండపైకి వెళ్ళి కనిపించిన గుహలో వెతికారు. ఆ గుహలో ఒక చిన్న విగ్రహము దర్శనమిచ్చింది. విగ్రహాన్ని ముట్టుకోకుండా వెంటనే వెళ్ళి గోదావరిలో శుచిగా స్నానమాచరించి పూజా ద్రవ్యాలతో కొండ చేరుకుని విగ్రహం ఉన్న చోట శుభ్రపరిచి స్వామివారికి అభిషేకాలు పూజలు జరిపి నైవేద్యం పెట్టారు. ఈ సంగతి తెలుసుకున్న గ్రామ ప్రజలు కొండను చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. దైవ ప్రభావం చేత వారి కోరికలన్నీ తీరాయట. ఇలా కొండపై దేవుడు వెలిశాడన్న వార్త ఊరు ఊరా పాకి అందరూ దర్శనానికి రావడం, మొక్కడము, కోరికలు తీరడము జరిగాయి. రోజులు గడిచిన కొలది శ్రీ పెరుమాళ్ల స్వామి ఆలోచించి శ్రీ సత్యనారాయణ స్వామి, రమాదేవి విగ్రహాలు పెద్దవి చేయించి భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం గావించి శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘశుద్ధ దశమి 1964లో విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. కొండపైకి వెళ్ళుటకై దారి, మంచినీటి బావి తవ్వించి కొత్త శోభను చేకూర్చినాడు. అసంఖ్యాక భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు నిత్య వినూత్న కళలతో వెలుగొందుచున్నారు. ఈ దేవాలయం తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఏకైక శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. కొండకు దాదాపు కిలోమీటర్ దూరాన పరమ పవిత్రమైన గోదావరి నది ప్రవహించుచున్నది. భక్తులందరూ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. మనం ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత స్టెప్స్ నుండి ఇలా కిందికి వెళ్తుంటే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి గుడి పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము.
ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు స్టెప్స్ నుండి మీకు ఇక్కడ పైకి ఎక్కినట్టు కనిపిస్తున్నారు కదా. కొంతమంది ఈ ఆంజనేయ స్వామి గుడిని దర్శనం చేసుకుని పైకి ఎక్కుతున్నారు. ఇంకా కొంతమంది అయితే స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కడి నుండి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అంటే 216 మెట్లు ఉంటాయండి ఈ గూడెం సత్యనారాయణ స్వామి దగ్గరికి రావడానికి. ఆ 216 మెట్లు ఎక్కి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కొంతమంది ఎక్కలేని వాళ్ళకి ఇలా వెహికల్ ద్వారా ఇక్కడికి రావచ్చు. ప్రతినిత్యము కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. మనం స్టెప్స్ ఎక్కగానే వ్రతమండపం అని కనిపించింది కదండి. ఈ వ్రతమండపంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరిగాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలకి 3 బ్యాచ్లు ఉంటాయండి. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని ఇలా బ్యాచ్ల వైజ్గా ఇక్కడైతే పూజలు జరుగుతాయి. ఆ పూజలు ఏ టైమింగ్స్లో జరుగుతాయి, అలాగే ఈ పూజకి ఎంత డబ్బులు కట్టాలి అనేది నేను మొత్తం మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడతానండి. డిస్క్రిప్షన్లో చూడండి. దర్శనం కంప్లీట్ అయిపోయి దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాము. 216 స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఈ విధంగా రోడ్డు ద్వారా వెహికల్స్లో వచ్చి మనము ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడికి వచ్చేటప్పుడు కింద ఒక ఆర్చి కమాన్ ఉంటుంది కదా, ఆ కమాన్ నుండి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకు ఫస్ట్ లడ్డు పులిహోర ప్రసాదం అని కనిపిస్తుంది. క్రింద కూడా వ్రతమండపంకు దారి అని ఉంటుందండి. ఇక్కడ ఇలా ఈ రూట్ ద్వారా మనము కింద సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఇలా వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ ఉన్న కౌంటర్లోనే మనం ఇక్కడ పూజలు చేసుకుంటే మనం ఇక్కడ మనీ పే చేయాలి. ఇక్కడ వ్రతం చేసుకుంటే ఒక జంటకి 600 రూపాయలు. పూజా సామాగ్రి మొత్తము మనమే తెచ్చుకోవాలి. ఈ విధంగా ఈ దారి నుండి వెళ్తుంటే మనకు క్రింద వ్రత మండపము కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ వ్రతము చేసుకునేవారు ఇక్కడే కింద ప్రసాదాలు చేసుకుంటారు. వ్రతమండపము పక్కనే ఇలా బుక్ కౌంటరు, సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే భక్తులకు ఇక్కడ టైమింగ్స్ అనేది అన్నీ ఇక్కడ ఇవ్వడము జరిగింది. వ్రతమండపము 1లో సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. ఆ భర్తను చూసే తొందరలో ఆమె ఆ సత్యదేవుని తీర్థ ప్రసాదాలు మర్చిపోయి పడవ దగ్గర వెళ్ళిపోతే సత్యనారాయణ స్వామికి మళ్ళీ ఆ వైష్ణవి అనేక ఆంధ్రం కోపం వచ్చేసి నీళ్ళల్లో పడవ వేశాడు. దేవుని ప్రొడెన్స్ అర్చన నీళ్ళల్లో నీకోకుండా నీలాది ఆ హాయి అంత సత్యదేవునికి మహాత్యమే మాయే, మరి వేరేవి కాదని నిశ్చయించుకొని అందరినీ పిలిపించి తన అభిప్రాయం చెప్పేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుతున్నది. నారాయణ స్వామి ఇక ఆకాశం నుండి మాటలు ఇలా వినబడుతున్నాయో, అమ్మా మీ కుమార్తె నా తీర్థ ప్రసాదాలు తీసుకోగానే ఆమె భక్తుని చోటుకు వచ్చినది. ఆమె ఇంటికి వెళ్ళి నా తీర్థ ప్రసాదాలు తీసుకున్నచో అంతే శుభం కలుగుతుందని ఆకాశ మాటలు వినే కళావతి వెంటనే ఇంటిపై తీర్థ ప్రసాదాలు తీసుకొని తిరిగి సముద్రాలు తిరిగి చేరుకున్న నామతో ధనముతో సైతం మళ్ళీ నీళ్ళల్లో పడవ బయటకు ఎక్కుతున్నది. అలంతా కలవతి అదే ఆలస్యం చేస్తుంది ప్రమాణం. సత్యనారాయణ వ్రతాలు వ్రతమండపం 1లో 25 సంవత్సరాల నుండి కింద చేస్తున్నారు. ఒకప్పుడు స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలంటే ఓన్లీ స్టెప్స్ ద్వారా మాత్రమే వెళ్ళాలండి. ఖచ్చితంగా ఈ 216 మెట్లు ఎక్కిన తర్వాతనే స్వామివారి దర్శనం కలిగేది. ఇప్పుడు మెట్ల ద్వారా మరియు రోడ్డు ద్వారా కూడా 2 రకాలుగా వెళ్ళవచ్చు. కింది నుండి పై వరకు అన్ని స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతమందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.